హలో గాయ్స్, ఈరోజు అయితే నా స్టైల్లో చికెన్ పకోడా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం కరకరలాడే చికెన్ పకోడా. సరే చేసి చెప్తా ఎలా ఉంటుందో. చూసి మీరు బాగుందో లేదు చెప్పండి, టేస్ట్ చేసి నేను బాగుందో చెప్తాను అనమాట. ఎలా ఉంటుందో చూద్దాం. చికెన్ పకోడా కావాల్సింది ముందుగా 2 స్పూన్లు జింజర్ పేస్ట్, ఒక లెమన్, రెండు స్పూన్ల మిరప్పొడి, 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, కరివేపాకు లీవ్స్, స్పూన్లు కొత్తిమీర లీవ్స్. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మనం కలుపుకున్నాం. బియ్యం పిండి, కొద్దిగా శనగపిండి కలుపుకుందాం. అంటే కొద్దిగా బాగా పడుతుంది చికెన్కి. నూనె అయితే బాగా వేడి చేసుకుందాం. వేడి చేసుకొని చికెన్ అయితే అందులోకి వేసుకుందాం. సో పకోడా బాగా వేగించుకొని తీసేసుకుందాం. సరేనా, చూద్దాం. టేస్ట్ చేసి చెప్తా ఎలా వచ్చిందో. సో ఫైనల్గా పకోడా అయితే అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చెప్తా ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే అయిపోయిందండి. నిజంగా చాలా బాగా వచ్చింది పకోడా అయితే. క్రిస్పీ చికెన్ పకోడా ఈరోజు అయితే ఇదండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఓకేనా? చాలా థ్యాంక్స్ నా వీడియో చూసినందుకు. బాయ్.